ఆదిలాబాద్ జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాటు పట్టింది. ఆదిలాబాద్ పట్టణ బంద్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించారు. టైర్లు కాల్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. అటు జోగురామన్న ఇచ్చిన బంద్కు అఖిలపక్షం రైతు సంఘాల నేతలు, ప్రజా సంఘాలు, వ్యాపార సంస్థలు మద్దతు పలికాయి. బంద్ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో డిపో ఎదుట బైఠాయించిన జోగురామన్న ఇతర బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అందరినీ మావల పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆదిలాబాద్ బంద్పై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, బంద్పై ఇప్పుడు తాజా అప్డేట్ ఏంటి? వెంకటేష్, ఈరోజు టిఆర్ఎస్ పార్టీ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న రైతాంగ సమస్యలపై గత 5 రోజులుగా నిరసన కార్యక్రమం పిలుపునడం జరిగింది. 5 రోజులుగా కూడా రోజుకో రూపంలో నిరసన కార్యక్రమం చేపడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆదిలాబాద్ పట్టణ బంద్కు పిలుపునడం జరిగింది. బంద్ నేపథ్యంలో ఆర్టీసీ డిపో ఎదుట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు బైఠాయించడం జరిగింది. ఉదయం 4 గంటలకే ఆర్టీసీ డిపో ఎదుట టైర్లను కాల్చి తమ నిరసన వ్యక్తం చేస్తూ డిపో ఎదుట బైఠాయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అలాగే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో ఇటు పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరగడం జరిగింది. బలవంతంగా పోలీసులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి మావల పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ప్రస్తుతానికైతే మావల పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ లో ఉండడం జరిగింది. అయితే ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ తమ పోరాటాలు కొనసాగిస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం మాత్రము పోలీసులతో తమ ఆందోళన కార్యక్రమం అణచివేసే ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న ప్రభుత్వ తీరుపై, పోలీసు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. గత 5 రోజులుగా కూడా కేవలం రైతాంగ సమస్యలను పరిష్కరించాలని ప్రజాస్వామ్య పద్ధతిలో రోజుకో రూపంలో తాము ఆందోళన చేపట్టడం జరిగిందని, ఈ నెల 2వ తేదీన మహాధర్నా, అలాగే రహదారుల దిగ్బంధం చేపట్టామని, 3వ తేదీన బీజేపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని, 5వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించామని, ఈ రోజు పట్టణ బంద్కు పిలుపునిచ్చామని, ఈ బంద్కు ప్రజాస్వామ్య పద్ధతిలో బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్ని ప్రజా సంఘాలు, అలాగే వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా ఈ బంద్కు మద్దతు తెలిపాయని, అయితే ప్రభుత్వం మాత్రము కేవలము బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుందనే కోణంలో ఆలోచన తప్పితే ఈ సోయా పంటకు సంబంధించిన రైతుల సమస్యను పరిష్కరించడంపై ఏమాత్రం చొరవ చూపడం లేదని ఈ సందర్భంగా జోగురామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికి కూడా గత 5 రోజులుగా నిరసన కార్యక్రమం చేపడుతున్నా కనీసం ప్రభుత్వంలో చలనం రాకపోవడం చాలా బాధాకరమని ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అయితే తమ నిరసన కార్యక్రమాలను ఎన్ని రోజులు చేపట్టినా ప్రభుత్వం నుంచి ఎలాంటి కదలిక రాకపోవడంతో ఇక తాము మరో ఉద్యమం మాత్రం కంటిన్యూషన్ కొనసాగుతుందని, గ్రామాలలో జిల్లా పర్యటనకు వచ్చే మంత్రులను కానీ, ఎంపీ, ఎమ్మెల్యేలను గ్రామాలను తిరగనిచ్చే పరిస్థితి లేకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటామని, కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సోయా పండించే రైతులకు సంబంధించి వాళ్ళ సమస్యలను పరిష్కరించే వారికి పూర్తిగా న్యాయం చేయాలని, లేని పక్షంలో మాత్రము గ్రామాలలో మాత్రము ఎవరిని కూడా తిరగనిచ్చే పరిస్థితి లేని ఎక్కడికక్కడే ప్రజాప్రతినిధులను అడ్డుకుంటామని చెప్పి హెచ్చరించింది. ఏమైనా బంద్ సందర్భంగా తాము ప్రజాస్వామ్య పద్ధతిలో బంద్ చేపడితే ఇలా అరెస్ట్ చేయడం మాత్రం చాలా శోచనీయమని సందర్భంగా జోగురామన్న చెప్పడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఈరోజు వరుసగా ఈసారి 4వ రోజు 363B ఆదిలాబాద్ చంద్రపూర్ హైవే పైన రైతుల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ రోడ్డు దిగ్బంధం చేసినాం, ఇంటి ముట్టడి చేసినాం.
నిన్న కలెక్టర్ గారి ఆఫీసు కూడా ముట్టడి చేసి మరి కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మరి ఇలా అందరి సహకారంతో ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ప్రతి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి వ్యాపారి అట్లనే రాజకీయ పార్టీలు సిపిఐ గాని సిపిఐఎం గాని రైతు సంఘాలు గాని మిగతా కుల సంఘాలు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపినాయి. వారికి కూడా ప్రత్యేకంగా బీఆర్ఎస్ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మేము ఇలా ఆదిలాబాద్ బంద్ నిర్వహించిన తర్వాత మరి ఇప్పటి కనీసం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, స్థానిక జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం మరి ఇప్పటికైనా కదలిక రావాలి. మీ దాంట్లో మేము అడిగేటటువంటి న్యాయమైనటువంటి కోరికలు ఇవేదో కొత్త కోరికలు కావు. రైతు పండించిన పంటను కూడా ప్రభుత్వాలు కొనయా? సోయాబీన్ పంట ఇక్కడ కొత్త కాదు. సోయాబీన్ పంట కొనుగోలు చేయడం కూడా ఏ ప్రభుత్వానికి కొత్త కాదు. కానీ ఈసారి ఎందుకో గాని కేంద్ర ప్రభుత్వం కొనవలసినటువంటి వాటా కూడా కొనకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేయడం, రాష్ట్రం కేంద్రం మీద నెట్టేయడం అంటే ఇంకా రైతులు ఆత్మహత్యలు చేసుకొని ఎందరు మంది సస్తే మరి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రంగంలోకి వస్తాయని చెప్పి ఇలా ప్రశ్నిస్తున్నాం.